హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్. ఈరోజు మనం పన్నీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 250 గ్రామ్స్ పన్నీర్, 2 లవంగాలు, 3 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, కసూరి మేతి, షాజీరా, కొంచెం జీడిపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ముందుగా టొమాటోలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీలో 2 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం క్యాష్యూ నట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని మనం ముందుగానే మగ్గించుకున్న ఆనియన్ గ్రేవీలో వేసి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ గ్రేవీని దగ్గరకు రానిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను ఇందాక ఆల్రెడీ వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫైనల్గా ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.